హల్లెలూయా. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు? ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యవారు తప్పించుకోగల మాత్రమే మానిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామముకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సాయంకాలపు వేళ మరొకసారి పాదసన్నిధిని చేరి ప్రభువా, అయా నీ నామాన్ని స్థించడానికి, నీ నామాన్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కొన్ని నిమిషములు ప్రభువా నీ మాటలు ధ్యానిస్తుండగా అయా నా తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ఆయన మా ప్రాణాత్మ ప్రభా అయా అదే మూడు ప్రభా దెబ్బలున్నట్లుగా ప్రభా మాలో ఉన్న ప్రభా అవిధేయత కొట్టువేయబడి ప్రభా అతని మార్గంలో నడిచినట్లుగా పరిపూర్ణమైన విశ్వాసం మీరు నింపునట్లుగా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా అతని కొన్ని నిమిషంలో మీరు మరుగుపరచండి. నీ పరిచయం కొరకు ప్రభును పిలిచిన పిలుపుని బట్టి ప్రభా అయా అతను చేస్తున్న ఈ పరిచయం చూస్తున్న దేవుడు ప్రభా సహాయం చేయండి. ఆత్మతో నింపినట్లు దయచేస్తూ రమ్మని అయా కొన్ని నిమిషాలు మీరు మరుగుపరిచి మీదైన శరీరం మీదైన కొనలో మీరు మాట్లాడమని మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంతోషంగా వారికి హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. గత వారము కొన్ని విషయాల గురించి మనం ధ్యానించున్నాం. ఎంతమంది గుర్తుంది? దేని గురించి ధ్యానం చేస్తున్నాం? గత శనివారం ఆన్లైన్ ప్రేయర్లో నేను వాక్యం చెప్పలేదు. మీరు ఆన్లైన్ గురించి మీరు ఆన్లైన్ ప్రేయర్లో ఏం వాక్యం ఉన్నారు? ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అది గుర్తున్నా. థర్డ్ మెసేజ్ తీసుకోలేదు. అప్పటికే 2:30 అయింది. చలికాలం కాకుండా చూశాను అందరినీ. పాపం ఎవరు స్వెటర్లు వేసుకొని రాలేదు. నేను స్వెటర్ వేసుకొని వచ్చాను. నీకే ఏందని చెప్తావు, చక్కగా స్వెటర్ వేసుకుని అనుకుంటారని చెప్పేసి. సరే ఏది ఏమైనప్పటికీ గత వారం మనం ఏ పాయింట్ మీద మనం డిస్కస్ చేసాం? దేవుని యొక్క వాక్యం కొన్ని పాయింట్స్ తెలుసుకుని ఇఫ్ ఎ పర్సన్ ఇన్ ద గాడ్ సైడ్ వాట్ విల్ హ్యాపెన్. ఒక మనుషుడు దేవుని యొక్క దృష్టిలో ఉంటే ఏం జరుగుతుంది, ఆ మనుషుడు దేవుని యొక్క దృష్టిలో లేకపోతే ఏం జరుగుతుంది. సో అనుదినం మన దేవుని యొక్క దృష్టిలో ఉంటే ఎలా దేవుని యొక్క దృష్టిలో మనం అనుదినం ఉండగలుగుతాము అన్న 3 పాయింట్ల మీద గత వారం ఒక 40 నిమిషాల దగ్గర 40 నిమిషాలు కాదు, ఒక 50 నిమిషాలు కొన్ని పాయింట్స్ చూస్తున్నాం. ఒక మనుష్యుడు దేవుని యొక్క దృష్టిలో ఉంటే అతను అతని కుటుంబం చుట్టూ కూడా కంచివేయబడుతుంది. దేవుడు అతను రక్షిస్తాడు, దేవుడు అతను గైడ్ చేస్తాడు, దేవుడు అతని పట్ల కృప చూపుతాడు, దేవుడు తన స్వాస్థ్యాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు తన కోల్పోయిన దాని మొత్తం కూడా తిరిగిస్తాడు. అదే ఒక వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో లేకపోతే ఏం జరుగుతుంది అంటే డైరెక్షన్ మిస్ అవుతుంది. ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయబడరు. ఏ విషయంలో కూడా ఎంత ప్రార్థన చేసినా కూడా దానికి జవాబు రాదు. అలా కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. అయితే అనుదినము దేవుని యొక్క దృష్టిలో మనం ఉండాలంటే పరిశుద్ధ గ్రంథం ఒక మాట సెలవిస్తుంది ఏంటంటే ఆయన యొక్క కనుదృష్టి అంట నీతిమంతుల మీద ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు ఆయన యొక్క కనుదృష్టి అంట నీతిమంతుల మీద ఉంది. అంటే మనము నీతి ప్రవక్తను కలిగిన వ్యక్తుల వల్ల ఉండాలి. మత్తయి సువార్తలు అంట హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలా మాట్లాడుతూ 1 పేతురు 5:5 కూడా ఒక మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన ఏంటంటే దీన మనస్సు కలిగిన వారి దగ్గర ఆయన యొక్క కనుదృష్టి నిలుపుతున్న మాట మనం చూస్తున్నాం. అదేవిధంగా హాగరు తన కన్నీటితో ప్రార్థన చేస్తున్న దేవుడు చూశాడు. మోషే విజ్ఞాపన కొన్ని పాయింట్స్ అలా చూసాను లాస్ట్ వీక్. సో ఈ వీక్ కూడా ఒక ప్రత్యేకమైన ఒక అంశాన్ని మధ్య తీసుకొని వచ్చి ఉన్నారు. అదేంటంటే ఈ నెల వాగ్దానం. ఈ నెల వాగ్దానం ఏంటంటే ఈ నెల వాగ్దానం డిసెంబర్ మంత్ వాగ్దానం పిఎంఎస్. ఎంతమంది గుర్తుంది? పిఎంఎస్ సర్వీస్ జరిగిందా? కానీ మా పని మేము చేసాం. ఏం చేసాము? వాగ్దానం అయితే రిలీజ్ చేసాం. దైవజన్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలము. ఇక్కడ 2 అంశాలు కనపడుతున్నాయి మనకి. మారు మనసు కనపడుతుంది, ఫలము కనపడుతుంది. జీవరత్న నాయక్ గారు ఎంతమంది తెలుసు? అందరూ తెలుసు. ఆయన కొంతమందిని చూసి మంచిగా మాట్లాడారు, కొంతమంది చూసి అక్కడ వీడికి నిజమైన మారు మనసు లేదు. రెగ్యులర్ గా వాడేవాడు అంటే వీడికి నిజమైన మారు మనసు లేదు. మారు మనసులో కూడా నిజమైన మారు మనసు ఉంటుందా? సేవకులు వాళ్ళ అనుభవం, వారు చూసే విధానం మనకు తెలియదు. సో ఎవ్రీ టైం ఆయన చూసి వాడంటే వీడికి నిజమైన మారు మనసు లేదు. వాడి సాక్ష్యం అయితే ఉంది కానీ నిజమైన మారు మనసు లేదు. పెదవుల ద్వారా ప్రార్థన వస్తుంది, పెదవుల ద్వారా మాటలు వస్తున్నాయి కానీ నిజమైన మారు మనసు లేదు. సో నేను రాత్రి ఆలోచించి ఆన్లైన్ కోసమని ప్రిపేర్ చేసుకున్నా సబ్జెక్ట్. ఈ సహాయం దయచేయండి. మరి మారు మనసు గురించి 2 మాటలు చెప్దాం అనుకున్నప్పుడు మారు మనసు అనేది రిపెంటెన్స్.
రిపెంటెన్స్ అనేది అదొక ఎమోషన్ కాదండి. ఎప్పుడు కూడా రిపెంటెన్స్ అనేది ట్రాన్స్ఫర్మేషన్. రిపెంటెన్స్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. చూడండి, చాలా మంది ఏమంటే మారు మనసు అంటే ఏదో సన్నిధిలోకి వచ్చేసి ఎక్కిక్కబడి ఏడ్చి ప్రార్థన చేయడం కాదు. ఎక్కిక్కబడి ప్రార్థన చేయడం కాదండి. మారు మనసు అంటే మన లైఫ్ స్టైల్లో చేంజ్ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసినట్లయితే మనం మన జీవితంలో ఏదైనా ఇంటికాడ ఉన్నప్పుడు వేసవకాలం వచ్చిందంటే అందరూ మామిడికాయలు తింటారు. మామిడికాయ ఎక్కేస్తే నిమ్మతో వస్తుందండి, నిమిషం వస్తుందా? అది ఎందుకని? దాని సీడ్ ఏంటి? మామిడి, అవునా కదా? మరి వచ్చే ఫ్రూట్ ఏంటి? అదే రావాలి. కానీ స్వభావానికి విరుద్ధంగా వచ్చిందంటే ఎక్కడో జరిగింది, అవునా కదా? సో మనము కూడా ఏంటంటే క్రీస్తుని కలిగిన మనము ఎటువంటి మనసు కలిగి ఉండాలంటే క్రీస్తుని కలిగిన మనస్సే మనం కలిగి ఉండాలి. యోహాను గారు, ఏ యోహాను గారు? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి మొదట్లో మాట్లాడాలండి. ఆయన ఒక ప్రకటన చేసి ఏంటంటే పరలోక రాజ్యము కనుక మారు మనసు పొందండి. 3:8 చదవడం. దానికి స్టార్టింగ్ ఉంటుంది, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, అబ్రహాం గారు మా తండ్రి కాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? ఆ పునాదుల పట్టణం వేస్తాడు. అంటే మేము ఏ రకమైన స్వభావంతో ఉన్నా సరే ఆ పునాదుల పట్టణంలోకి వెళ్ళిపోతాము అన్న ఆలోచన ఉన్నారు. మా నాన్నగారు భక్తి చేశారు, మా అమ్మగారు భక్తి చేశారు, మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా బాప్తిస్మం తీసుకున్నాం, ఆ తర్వాత మేము జన్మించాము. సో ఆటోమేటిక్ గా మేము కూడా ఆ రక్షణని వాడెక్కేసి లేదా ఫ్లైట్ ఎక్కేసి ఆ రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకునేది ఆ భ్రమలో బతుకుతున్న జనాలు. అయితే ఈ యోహాను వచ్చి ప్రకటన చేస్తున్న ఏంటంటే పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది, మారు మనసు పొందండి. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా మారు మనసు లేకపోతే దేవుని రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు. మారు మనసు ఇంగ్లీష్ లో రిపెంటెన్స్ అంటారు కదా, గ్రీక్ లో ఏమంటారంటే మెటోనియా అంటారు. దాని అర్థం ఏంటంటే చేంజ్ ఆఫ్ ద మైండ్. అంటే మనిషి యొక్క ఆలోచన మార్పే మారు మనసు. ఇంకేముంటుందంటే చేంజ్ ఆఫ్ ది హార్ట్, హృదయంలో కూడా మార్పు, చేంజ్ ఆఫ్. ఇంకేంటంటే మన యొక్క ఆలోచనలో థింకింగ్ లో కూడా చేంజ్ ఉండాలి. ఈ 3 లేకుండా నేను మారు మనసు పొందాను అంటే దానికి ఎటువంటి అర్థం లేదండి. సో నేను రక్షణ తీసుకోక ముందు నా ఆలోచనలు సినిమాలకు వెళ్ళామండి, సిగరెట్లు తాగండి, మందు తాగండి. కానీ రక్షణ తీసుకొని అంటే నేను అనుకున్నాను అలవాట్లేదు దయచేసి ఫర్ ఇన్ఫర్మేషన్. సో నేను తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నేను అట్లా నేను క్యారీ చేస్తానంటే నాకు నిజమైన మారు మనసు ఉందా? నిజమైన దేవుని గురించి భయం ఉందా? సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు అడగొచ్చి నీ సినిమాలు తప్పే ఉందా, సినిమా తప్ప మందు తప్పే ఉందంటే నేను అడతాను. నేను తప్పులైతే నేను ఏం చెప్పను, కానీ నీ దేహమే దేవాలయం చెప్తాను. దేవునికి స్తోత్రం. సో నీ దేహము దేవాలయంగా దేవుడు మార్చినప్పుడు దాన్ని పెట్టి మీద రాసి ఉంటుంది ఇంజూరీస్ టు యువర్ హెల్త్ అంటారు కదా. ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా రాస్తాడు ఏంటి? ఇంజూరీస్ టు యువర్ హెల్త్. సో మన యొక్క దేహము ఏమైంది? దేవుని యొక్క దేవాలయం. సో ఇటువంటి విషయాలు, అది లోక సంబంధమైన విషయాలు ఎప్పుడైతే మనకు ఆలోచనలోకి వస్తుందో, మన ఆలోచనలోకి వచ్చింది ఏమంటుందంటే అది చెయ్యి అంటారు. అర్థమైందా? యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తి తన యొక్క లైఫ్ స్టైల్లో తన ఫస్ట్ మారంటే మనస్సు మారిపోతుంది, వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది, అవునారు కదా. సో తన యొక్క హృదయం మారుతుంది. ఇదివరకు పాపాన్ని కోరుకునే శరీరం, పాపాన్ని కోరుకునే మనస్సు ఏమైపోతుంది? ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన తన రక్తాన్ని చివరి రక్త బొట్టు వరకు కూడా నా కొరకైనా చిందించి విలువైన రక్షణ నాకు అనుగ్రహించున్నాడు. ఇదివరకు మళ్ళీ ఇప్పుడు నేను యాగం చేయని అవసరం లేదు, ఇదివరకు మళ్ళీ నేను వ్రతం చేయని అవసరం లేదు, ఇదివరకు మళ్ళీ నేను పూజ చేయని అవసరం లేదు, ఏమీ చేయని అవసరం లేదు. బట్ నేను ఒకటి చేయొచ్చు ఏంటంటే ఆయన సొంత రక్షణ అంగీకరిస్తే ఇవన్నీ చేసినట్టే. దేవునికి స్తోత్రం. ఇంకా విషయం తెలియదు, ఆయన చాలా సింప్లిఫై చేశాడు. అంటే ఉన్నవాడు ఉంటాడు, ఏమంటాడు, కొంతమంది రాణిస్తారు, కొంతమంది దాని ఆ యొక్క పరిస్థితిలోంచి దేవుడు ఏం చేశాడంటే ఇది అందరి కొరకు, ఇది అందరి కొరకు. కానీ ఇంకొక మాట ఉంది, విషయం ఏంటంటే అది అందరి కొరకు ఇవ్వబడిన చాలా మందికి ఉచితంగా వచ్చేసరికి అది లోకులుగా కనపడుతుంది, విలువ లేనిదానికి కనపడుతుంది, అంటారు కదా.
మీకు డైలీ ఒక 5 స్టార్ చాక్లెట్ ఇస్తాం అనుకోండి, అది మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ వీక్ తీసుకుని వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ నెక్స్ట్ టైం, ఎందుకంటే అది దేవుడు ఏం చేశారంటే అందరిని దృష్టిలో పెట్టుకున్నాడు. అందరిని దృష్టిలో పెట్టుకొని ఆ కృపను విస్తరింప చేశాడు తన కుమారుని ద్వారా. ఎలా అంటే, ఇగో ఈయన మూలంగానే మీకు పాప క్షమాపణ, ఈయన మూలంగానే మీకు నిత్య జీవము, ఈయన ద్వారానే మీకు మోక్ష మార్గము, ఈయన ద్వారానే మీకు పరలోకములో స్థానము అని దేవాది దేవుడు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దీన్ని చూడని చాలా మంది ఇంకా వెనకటి ఆచార అలవాట్లలో ఉన్నారు. వారు రావాలి అంటే మన సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. మన సాక్ష్యం ఎలాగా? మారు మనసుతో కూడిన సాక్ష్యం. అంటే ఒకప్పుడు లోకానుసారంగా వ్యక్తి యేసుక్రీస్తు సొంత రక్షగా అంగీకరించినప్పుడు, అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు, ఏ మనసు పొందింది? మారు మనసు నేను చెప్పాను, చేంజ్ అంటే ఏదో నేను మారు మనసుని పశ్చాత్తాపడిపోయి ఏడ్ చేసి ప్రార్థన చేసుకుని బాప్తిసం తీసుకోవటం కాదండి. మనం పూర్తిగా ఇక మతాన్ని మార్చుకోమని చెప్పట్లే అక్కడ బైబుల్, మనసుని మార్చుకోమని చెప్తుంది. మనసే నిన్ను ఏది చేసినా కాసేపు ఇప్పుడు నేను మనసు కాసేపు తర్వాత ఉంటుందా అంటే అది ఉండదు. మీరు కూర్చోన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు సండే చెప్పడానికి బాగుంటుంది, ఇంటికి అలాంటి మటన్ కర్రీ వండుకొని వస్తే వెళ్ళేసరికి ఉంటుందా ఇబ్బంది ఆలోచిస్తూ ఉంటాను కదా, చెప్తున్నా మామూలుగా ఫిషన్ కూర్చొని అనుకోండి, ఉంటుందంటారా, మంచి మొక్కలు ఉంటాయా, చెడ్డ మొక్కలు ఉంటాయా, ఎక్కడ మీద మావిడ ఆలోచిస్తూ ఉంటాం. కొంతమందికి ఆలోచనలు ఉంటుంది. ఒక ఆవిడగా వండుకొని వచ్చిందంట, ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోయిన ధ్యానంలోకి దేవునికి స్తోత్రం చిచ్చి అంటదంట. ఏంటి ఆమె ఎక్కడ ఉంది, ఎక్కడ వంటగదిలో కుక్క వచ్చింది కొడదామని ఆలోచన. కొంతమంది మనసు అక్కడ ఉంటుంది. కానీ క్రీస్తుని అంగీకరించిన మన మనస్సు ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో మాటను చూడండి. ఏబీలో రాసిన గ్రంథము 2వ అధ్యాయం 12-13 వాక్యాలు చూసుకున్నట్లయితే, ఇప్పుడైనా మీరు ఉపవాస దినమని రాస్తూ ఒక మాట ఉంటుంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా అది రిపెంటెన్స్ అంటే ఏమీ లేదండి. ఏదో మిస్టేక్ జరిగింది, ఆ జరిగిన దాన్ని సరి చేసుకొని మరలా మన మార్గాన్ని సరి చేసుకుని దేవుని దగ్గర మరలా రావాలి. మనఃపూర్వకంగా, హృదయపూర్వకముగా మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, చదవండి నెక్స్ట్, కరుణావాత్సల్యం గల దేవుడు కాబట్టి శాంతిమూర్తియు తాను ఉద్దేశించిన కీడు చేయక చాలు. ఏంటంటే ఏదైనా మనం మారు మనసు లేకుండా ఉన్నామనుకోండి, పాత రోత జీవితమే జీవిస్తున్నాం అనుకోండి, 30% నైట్ వచ్చినప్పుడు చర్చిలో లేకుండా పబ్బుకి అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు బండి 100 స్పీడ్ లో కొడతా ఉన్నాం అనుకోండి, సడన్ గా ఒక బ్రేక్ పడి ఎదురుకుండా లారీ వచ్చిందనుకోండి, తల బద్దలైంది అనుకోండి, అలా ఉంటుంది పరిస్థితి. అదే మారు మనసు పొంది, అయ్యో నా తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేస్తాం నా కోసం, నేను ఆ చర్చిలో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, నువ్వు కనపరచు అనుకో, దేవుడు చక్కగా ప్రభుత్వంలో వాగ్దానం వేస్తాడు. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, ఈ సంవత్సరం ఈ వాగ్దాన్ని జీవితం నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం. సో ఏంటంటే మారు మనసు పొందిన దానికి పొందిన వ్యత్యాసం అది. మారు మనసు పొందితే మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, మనము ఆశ్రయించడానికి దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు. మారు మనసు పొందకుండా మన ఇష్టానుసారంగా ఉన్నాం అనుకోండి, అది మేలుకు కాదు కానీ కీడుకే కారణమవుతుందని బైబిల్ చెప్తుంది. దేవుని గురించిన జ్ఞానం మనిషిని ఏం చేస్తుందంటే పరిపూర్ణతలోకి తీసుకుని వెళ్తుంది. లోక సంబంధమైన జ్ఞానము లోకాన్ని వెంబడించినట్టు చేస్తుంది, లోకపు ఆశల్లో అది ముంచి వేస్తుంది మనిషి. ఎంతో మంది సాక్ష్యం చెప్పుకుంటారు, చాలా సాక్ష్యాలు మనం వింటా ఉంటాం, యూట్యూబ్ లో వింటా ఉంటాం. ఏంటంటే, నేను ఎవరన్నా మోసపోయానండి, పలానా వ్యక్తిని చిట్టి కట్టానండి, ఆ చిట్టి కట్టిన వ్యక్తి ఎత్తిపోయాడండి, మాకు ఏం అర్థం కావట్లేదు, ఉన్న డబ్బు మొత్తం కూడా కష్టమైంది మొత్తం వారికి కట్టానండి. నేను ఎవడు ఆశపడమన్నాడు, కట్టుకోవడం తప్పు లేదు, దాని గురించి తప్పని అంటున్నా. కానీ కొంతమంది ఆశపడతారు, 10 రూపాయలు కొట్టి 20 రూపాయలు కొట్టి ఇచ్చేవాళ్ళు మొక్కలు. అటువంటి ఆశపడి ఆడే ఏంటంటే అయిపోయి కనపడ్డాయి, ఎక్కడ ఎత్తికైనా కనపడ్డా అనమాట. దురాశ లోకాశలతో ముంచి వేస్తుంది లోకాంశమైన మనసు. అయితే దేవుడు చెప్తున్న మాట అంటే, ఎవరైతే భక్తిహీనత ఉన్నాడో, ఎవరైతే దుష్ట స్వభావంతో ఉన్నాడో, ఆ వ్యక్తి తను సరి చేసుకుని దేవుని వైపు తిరగాలి అనేది దేవుని యొక్క అమూల్యమైన ఆలోచన. అంటే తను మారు మనసు పొంది ఆయన ఎంతకు రావాలని. అందుకే యెషయా గ్రంథం 58 ఒకసారి ఒక మాట ఉంటుంది, 7వ వాక్యం.
భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. మాట చదవండి. దుష్టులు తమ తలంపులు మానుకొనవలెను. వారు యెహోవా వైపు తిరిగి చదవండి ఒకసారి అన్నమాట. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వారి యందు ఆయన జాలిపడును. అంటే దేవుడు కొంతమంది విషయాల్లో ఎందుకు జాలిపడట్లేదంటే వారి క్రియలు దేవుని దృష్టిలో సరి చేసుకొని లేవు, దేవునికి ఇష్టకరంగా లేవు. భక్తిహీనత అంట పొర్లుచున్న ఎలా ఉందండి, వరదలు ఉంది, దాంట్లో ఉన్న నురుగు ఎక్కుతా ఉంటుంది, సముద్రం నురుగు. అదేం చేస్తుంది, లోపల ఉన్న మైల్ని బయటికి వేస్తా ఉంటుంది. సో మన యొక్క జీవితంలో ఏదైనా భక్తిహీనత ఉందనుకోండి, అదేం చేస్తుందంటే నురుగు కక్కుతా ఉంటుంది. దేవుడు అందుకే చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందిన తర్వాతే బాప్తిసం తీసుకోండి. ఒక్కసారి మీరు మారు మనసు పొందారంటే మీరు నూతన సృష్టి. మీ యొక్క జీవితంలో పాతది గతించిపోయింది, పాతది అనేది మొత్తం కూడా సమాధి చేయబడింది. దేవుని చేత పిలబడిన వ్యక్తిగా మార్చబడతావు. ఆ మారు మనసు తగిన ఫలాన్ని మనము ఫలించాలి. సో మనం అలా ఫలించకుండా ఇంకా కారు ద్రాక్ష కాసే అనుభవం ఉన్నాం. ఆయన ఇష్టంగా ఒక వ్యక్తి చక్కగా ఎక్కడో ప్లేస్ ఉంచారు. బైబిల్ ఉన్నమాట, యెషయా గ్రంథం రాసుకొచ్చాడు. నాకు ఇష్టంతో నేను తీసుకొచ్చి దాన్ని నాటాను. దాన్ని నాటితో పెట్టినాడు తెలుసా. ఆ ప్లేస్ నాటాలనుకున్నప్పుడు బలురక్కసు ముళ్ళు ఉన్నాయంట, బండలు ఉన్నాయంట. వాటన్నిటిని తీసివేసి ఏరివేసి చదును చేసి చక్కగా తీసుకొచ్చి ఆ యొక్క ద్రాక్ష వలన ఆయన నాటాడు, కంచి వేశాడు శుభ్రంగా చుట్టూతా. దానికి ఏం చేసి నీరు పెట్టాడు. కానీ ఒక టైం వచ్చిందంట, పూత పట్టిన తర్వాత ఇక ఫలిస్తుంది, మంచి ఫలం ఫలిస్తుంది అని ఆయన ప్రిపేర్డ్ ఉన్నాడు. ఎవరో యజమానుడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి అది ఏ ద్రాక్ష కాసిందండి. ఇశ్రాయేలు జనాంగమా, దీని విషయం నేను ఏం చేయాలని ప్రభు రివర్స్ లో అడుగుతున్నాడు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసి నీ దగ్గర నుంచి ఈ ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నువ్వు ఎటువంటి ఫలాన్ని నాకు ఇస్తున్నావు? కారు ద్రాక్ష. దేవుడు అంటున్నాడు ఆ మాట కాడ, ఇక దీనివల్ల ఉపయోగం ఏముంది? నేను కంచెను తీసివేస్తా, దానికి పోయి ప్రతి ఒక్కటి వచ్చి దాన్ని పాడు చేయలేక అది చచ్చిపోయేటట్టు నేను దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేస్తా. ఇక మీద దాన్ని నీరు కట్టను, ఇక మీద దాన్ని ఎరువేయను. ఎందుకని? నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రూట్ వేరు, వచ్చిన ఫ్రూట్. మన జీవితంలో దేవుడు అదే చూస్తాడండి. మన జీవితంలో కూడా వాక్యం వింటున్నాం మనం క్రైస్తవులు, ఎవరికో వాక్యం చెప్పకుండా క్రైస్తవులు మనలో చూస్తాడు దేవుడు. ఏంటంటే మారు మనసు తగిన ఫలం మనం ఫలిస్తున్నామా లేదా? మీరు అడగవచ్చు, ఇంతవరకు మారు మనసు నేను చెప్తాను. ఆ ఫలాలు ప్రేమ, సంతోషము, దయాలత్వము, దీర్ఘశాంతము ఉన్నాయో లేదు? అవే ఫలాలు. పెద్దగా ఏమి లేదు. దేవుడు చూసినప్పుడు ఒకవేళ మన స్వభావ సిద్ధంగా కారు ద్రాక్ష కాసే స్వభావం అయితే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నేను నిజమైన ద్రాక్ష వల్లే తండ్రి నాలో మీరు అంటికట్టబడాలి. మీరు నాలో అంటికట్టబడ్డారనుకోండి, నాలో ఉన్న సారం అనేది మీలోకి వస్తుంది. మీరు అప్పటి వరకు కారు ద్రాక్షగా ఉన్నప్పటికీ కూడా నా సారం తీసుకున్నారు కాబట్టి, నేను మంచి ద్రాక్ష వల్లని కాబట్టి నాలో సారం మీలోకి వచ్చి కారు ద్రాక్ష కాసే స్వభావం పోయి ఎటువంటి ఫ్రూట్ ఇస్తుందండి? సహజ సిద్ధమైన తీయటి ద్రాక్ష. అంటే నేను జాషువాకి ఒక సపరేట్ స్వభావం ఉంది. ఆ సపరేట్ స్వభావం అనేది మన మీద రూల్ చేయకూడదు, మన మీద దానికి అధికారం ఇవ్వకూడదు. మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన ఆత్మ వల్ల నడిపించాలి. దేవునికి స్తోత్రం. అంటే మన యొక్క మనస్సుని, మన యొక్క తలంపుల్ని, మన యొక్క ఆలోచనల్ని ఎవరు లీడ్ చేయాలండి? పరిశుద్ధాత్ముడే లీడ్ చేయాలి. పరిశుద్ధాత్మ కాకుండా వేరే ఏదైనా లీడ్ చేసింది అనుకోండి, ఇక మన జీవితం ఎలా ఉంటుందంటే మరలా నరకం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కీడును కోరుకునే స్థితిలోకి మన యొక్క జీవితాలు మార్చబడి. అయితే న్యూ టెస్ట్మెంట్ లో ఒక మాట చూడండి. యేసు గారు సస్యరెడ్డిగా ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైన మాట అన్నారు ఆయన కూడా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యం చూసినట్లయితే యేసు గారు అంటున్న మాట చదవండి. పరలోక రాజ్యము సమీపించినది గనుక యేసు గారు చేసిన సువార్త అదేనండి. ఏం చేశారండి? పరలోక రాజ్యము సమీపిస్తుంది కాబట్టి మారు మనసు. ఇప్పుడు మనం ఏం రాసుకోవాలంటే డైలీ రాసుకోవాలి, మారు మనసు తగిన ఫలం ఫలించాలని రాసుకోవాలి.
అద్దం మీద రాసుకోవాలి. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నప్పుడల్లా మన ఫేస్ మనకు కనపడి నీట్గా అంటారు కదా. అక్కడ పైన చదువుకోవాలన్నమాట. మారు మనసు తగిన ఫలం అంటే మారు మనసు డబ్బు. మన మారు మనసు తగిన ఫలం ఫలించకపోతే మన చుట్టూ కంచి కొట్టేస్తాడు ఆయన మహా రోషన్ గల దేవుడు. సో కీటే కానీ నాకు మేలు అవ్వదు. సో నేను నామకార్థ క్రైస్తవులో కొట్టుకుపోతాను. రేపు పనులు నన్ను పిలిచిన లెక్కలో ఆ వంతులో నేను నిలబడ్ను. ఆ జీవ గ్రంథం నా పేరు ఉండదు. ఎంత భక్తి చేసినా బూడిద పాలే అన్న ఒక ఆలోచన ఎప్పుడు మన మైండ్లో తడతా ఉందనుకోండి, మనం జాగ్రత్తగా ఉంటాం. పరలోక రాజ్యము సమీపంగా ఉంది కాబట్టి మారు మనసు ఆయన 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట వేసుకోవాలి. మనం దాన్ని ధ్యానిస్తాం. అదే మాట ఎక్కడ జరిగిందంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 31 చూసినట్లయితే, మారు మనసు పొంది మీరు బాప్తిస్మము పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు చాలండి చాలండి చాలండి. అంటే ఈ మారు మనస్సు అంటే అది వరకున్న పాత రోత స్వభావాన్ని విడిచిపెట్టి, ఇదిగో నేను అది మొత్తాన్ని తిరిగి కొట్టేస్తాను. నాకు ఇంకేమి లేదు, నా సంబంధం, నా జీవితం నాకు సంబంధం లేదు. క్రీస్తు నా కొరకు చనిపోయినాడు, క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నా యొక్క మాటను సరి చేసుకుంటాను, నా తలంపులు సరి చేసుకుంటాను, నేను వెళ్ళే విధానాన్ని సరి చేసుకుంటాను. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది, ప్రభా ఇప్పుడు దాకా జీవించిన జీవితం ఇది, కానీ ఇక్కడ నుండి నీ కొరకు నేను జీవిస్తున్నాను, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని ఒక కమిట్మెంట్ తో నువ్వు మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్నావు అనుకోండి, దాని ఒక వాల్యూ ఉంటుంది. అప్పుడు ఏమంటే పరిశుద్ధాత్మ అనే వారాన్ని మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఫలము, ఇప్పుడు మారు మనసుని చూసాం కదా, ఫలము అంటే పరిశుద్ధ గ్రంథము గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వాక్యాలు చదవండి. మనలో నిజమైన మారు మనస్సు, నిజమైన పాప క్షమాపణ ఉంటే మనకి బయటగా కానవచ్చే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం తెలియజేసి చదువుతామండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి, చాలు 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 చాలు. చక్కగా ఎంత చక్కగా రాసుకుని ఇచ్చాడండి. ఇప్పుడు నేను అంటాను, కళ్ళు మూసుకోండి అందరూ ఒకసారి. కళ్ళు మూసుకొని నీకై నువ్వు పరిశీలన చేసుకో. నిజంగా నీకు మారు మనసు ఉందా? నీ మనసు ఏమంటుంది? ఎవరు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, జాషువా చెప్పొద్దు, దేవుడు చెప్పదు. అసలు నీ మనసు ఏమంటుంది? నిజమైన మారు మనసు మనకు ఉంటే ఈ ఫలాలు వస్తాయి మనలో నుంచి. ఇది మారు మనసు అనేది లోపల ఉంటుంది, ఈ ఫ్రూట్ అనేది బయటకు కనపడుతుంది. దేవునికి ఇష్టం. మరి చూడండి, ఓకే, మీరు అనుకున్నారు కదా, సో ఏదైనా ఉంటే ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లో సరి చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో సరి చేసుకోండి. దేవుడి దగ్గర పడిపోండి, దేవుడి పాదాల మీద. ఇంకా నాకు నిజమైన మారు మనసు లేదు ప్రభు, బట్ 2026 నుంచి 100% నాలో నువ్వు చేంజ్ చూస్తావు. నాతో చెప్పొద్దు, ఫిలిప్ గారు చెప్పొద్దు, అక్కడ పాస్టర్ గారు చెప్పొద్దు, అమ్మగారికి చెప్పొద్దు. మీకే మీరు ఛాలెంజ్ చేసుకోండి. అద్దె మీద రాసుకోండి, అద్దె మీద రాసుకోండి. ఒక స్టిక్కర్ అతికించుకోండి, చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. నిజమైన మారు మనసు పొందితే తన వ్యక్తిలో నుంచి బయటికి కనపడే విషయాలు ఇవి. ప్రేమ, సంతోషము, దైవత్వము, మంచితనము, ఆశ నిగ్రహం, ఇంకా అవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ జనాలు ఎట్టున్నారని, మారు మనసులో జనాలు ఎట్లా ఉంటాయండి? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి, దాంట్లో ఉంటాయి కదా, అసూయ, ద్వేషము, స్వనీతి, ఇంకా నానా రకాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో మనము దేవుడి చేత పిలువబడిన జనాంగము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగము కాబట్టి మనము నిజమైన మారు మనసు పొందితే ఆ ఫలం అనేది బయటికి కనబడుతూ ఉంటుంది. అయితే యేసు గారు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 12:33లో, చెట్టు నుంచి ఒక మాట మంచిదని ఎంచి, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. చాలండి, ఇప్పుడు వచ్చే ఫ్రూట్ ని బట్టి చెప్పొచ్చు నువ్వు నిజమైన మారు మనసు పొందిన వ్యక్తివా కాదని. అంత క్లియర్ చెప్తుంది బైబిల్, అంత చాలా క్లియర్ గా. అందుకే అంటారా, నిజమైన మారు మనసు పొందిన వ్యక్తిలో ప్రాముఖ్యంగా 3 రకాల ఫలాలు ఉంటాయంట. అదేంటంటే మనిషి యొక్క క్యారెక్టర్, ఇంకోటి అంటే మనిషి యొక్క కన్వర్జేషన్, మాట్లాడే విధానం,
ఇంకో పాయింట్ ఏంటంటే ఆ యొక్క మనిషి యొక్క కాండక్ట్, అతను ఎటువంటి వ్యక్తి, అతని యొక్క స్వభావ సిద్ధంగా ఎలా ఉన్నాడు, అవన్నీ కూడా మనలో నిజంగా కనపడతాయి. అంటే మనం మాట్లాడే యాస మారుతుంది. అంటే యాస అంటే గోదావరి యాస, ఆయాస అనుకో అక్కడ దయచేసి, మనం మాట్లాడే విధానం మారుతుంది. అప్పుడు మనలో ఉంటాయి. బైబిల్ చెప్తుందమ్మా, మనము ఏ రకమైన స్వభావం కలిగి ఉన్నామో ఆ ఫ్రూట్ ఇస్తుంది. అందుకే చెప్తున్నాడు కదా, ఆ పండుని బట్టి చెట్టుని అంచాలి, చెట్టుని బట్టి వచ్చే పండాలి. అంటే నేను ఏ చెట్టు అయితే, నేను మామిడి చెట్టు అయితే మామిడికాయనే కాస్తాను, అంతేగాని నేను మామిడి చెట్టుని అయితే నేను మనం ఫస్ట్ డిస్కస్ చేసిన దాని ప్రకారం నేను నిమ్మకాయని కాయను కదా, అవునా కదా. సో నేనేంటంటే నా స్వభావ సిద్ధం కాకుండా స్వభావానికి వ్యతిరేకమైన ఫలాన్ని నేను ఇవ్వకూడదు, అవునా కదా. అంటే నేను నిజమైన మారు మనసు పొందితే నా యొక్క మాటలో తేడా ఉంటుంది, నా యొక్క ప్రవర్తనలో తేడా ఉంటుంది, నా ఆలోచనలో తేడా ఉంటుంది. అంటే తేడా అంటే వేరే రకంగా దేవునిని రిప్రజెంట్ చేసినట్టే ఉంటుంది. దైవ స్వభావానికి సంబంధించిన మాటలే మన నోట్లో నుంచి ఉంటాయి. అందుకని దీర్ఘ శాంతము అనే మాట ఎందుకు వాడంటే, కష్టాలు అనేవి క్రైస్తవ జీవితంలో వస్తాయి, నేను ప్రకటిస్తాను, నా జీవితంలో కూడా వస్తాయి, వింటున్న మీ జీవితంలో కూడా వస్తాయి. బట్ అక్కడంటే మనకు ఒక పరిశీలన జరుగుతుంది, ఒక పరీక్ష జరుగుతుంది. మనం దాన్ని సహించాలి, దేని మనసు కలిగి, దీర్ఘ శాంతం కలిగి. అంటే అక్కడ దీర్ఘ శాంతం అన్నాడు, శాంతమూర్తిగా ఉండాలి అంతే. అలా ఉన్నప్పుడే ఆ ఫలానికి విలువ, ఆ ఫలానికి విలువ తెచ్చుకోవాలంటే ఆ రకంగా మనం జీవించాలి. కొన్ని పాయింట్లు చూద్దామండి. నిజ జీవితంలో మత్తయి సువార్త 26:7 మత్తయి వాక్యం చదివినట్లయితే, ఈ మారు మనసు పొందిన వ్యక్తి యొక్క జీవితం మీద పాపానికి ఆధిపత్యం ఉండదండి. యేసు ప్రభువు వారు సశరీరంగా ఉన్న దినాల్లో పేతురుని చూశారంటే, నా మాట నేను ముమ్మారు కోడి కోయ మునుపు ముమ్మారు, ఆ మాట ఆయన చెప్పినప్పుడు కారణం ఏంటంటే, ఆయన దూరంగా లాస్ట్ వీక్ మనం డిస్కస్ దూరంగా పారిపోతున్నాడు. ఏదవుతుంది పక్కన నుంచి చూస్తున్నాడు. కానీ నా దేవుడు నా కూడా సమస్తం చేశాడు కదా, ఇంత నన్ను పిలిచాడు కదా, నీ మీద సంఘాన్ని కడతాన్నాడు కదా, ఇన్ని మాటలు చెప్పాడు. కానీ సెసరీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈయన సిలువుకి వెళ్తున్నప్పుడు ఈయన ఏమైపోతున్నాడంటే విశ్వాసంలో సనిగిలిపోతున్నాడు. పాపం అనేది వచ్చేస్తుంది ఆయన మీదకి. ఇక వెళ్ళిపోయితే మళ్ళీ చేపలు పెట్టుకోవచ్చు శుభ్రంగా, ఇక ఏదో కూడా మళ్ళీ పాత జీవితం బతుకుతాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే నా ప్రభు అన్న మాట జరిగిందో, ఎక్కి కింద పడి పొర్లి ఏడ్చాడు. అప్పుడు వచ్చింది నిజమైన మారు మనసు. అలా వచ్చిన పేతురు మరలా వెనక తిరిగి చూసింది లేదు. అంటే మనిషి యొక్క జీవితంలో ఒక టైం ఉంటుంది. దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా దేవుడితో ఎన్కౌంటర్ అయిన మన జీవితం ఏమైందంటే ఆ అనుభవంలోకి వెళ్ళిపోతాం. అంటే మనము వ్యక్తిగతంగా ఏదో ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే రావడం, సాటర్డే ఈవినింగ్ సర్వీస్ అంటే సండే సర్వీస్ అంటే వచ్చి వాక్యం రావడం కాదు. కానీ వ్యక్తిగతంగా కొంత సమయం నా ప్రభుత్వం గడిపినప్పుడు, ఆయనతో సంభాషణ కొనసాగించినప్పుడు, ఆత్మపూర్ణంగా దేవుడు కొన్ని విషయానికి బయలుపరిచినప్పుడు, వాక్య భయం చేత ఆ విషయాల్లో నువ్వు సరి చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నీ యొక్క ప్రవర్తన సరి చేసుకొని నువ్వు నడుస్తున్నప్పుడు, ఆయన ఏం చేస్తాడంటే నీకు చెప్పినట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి పాపము నీ మీద ఏలుబడి చేయనప్పుడు, అదే విధంగా ఎటువంటి పాపంలోకి తిరిగి నిన్ను, అన్నాక మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఒకప్పుడు స్వాభావికంగా అది నాది, కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా అదే స్వభావం నేను కలిగి ఉన్నానంటే అంటాను, ఏమి ఉపయోగం రక్షణ తీసుకోవడం వల్ల. మన ఏకాంతంగా కూర్చొని మాట్లాడినప్పుడు ఆ మనసు చెప్తూ ఉంటుంది, అసలు చేస్తున్నా కరెక్టేనా, మీకు ఇప్పుడు అనిపించిందా, ఇప్పుడు కూర్చున్నా ఆలోచించుకుంటారా, ఒకసారి లోపల బయట కూర్చొని నిల్చోమని చెప్పండి, బాగుంటుంది. వాడు చెప్తాడు మన గురించి సరదాగా, నిజంగా. నన్ను పైన నా గిరీష్ అన్న వాళ్ళు వచ్చి పక్కన ఉంటారు పైన, ఎప్పుడు చూసినా అన్న ఏంటన్నా ఎప్పుడు కొంటావా నువ్వు, బెడ్రూమ్ తలపిస్తూ కూర్చుంటా, బాబు చెప్పు అంటే అంతే చెప్తా మాకు ఓపెన్ చేస్తాడు. ఎవరు ఆయన ఓపెన్ చేయకుండా లోపల చెప్తారే నువ్వు ఇక్కడ ఇలా సరి చేసుకో. అంతే ఒకసారి నువ్వు వాక్యం చెప్పినప్పుడు కూడా నేను ఒకసారి ఎందుకని ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పాను, నువ్వు ఈ మాటల్లో యూజ్ చేయడానికి నువ్వు యోగ్యుడు కాదు. అంటే కొన్ని వర్డ్స్ మనము చెప్పి వెళ్ళిన తర్వాత కొంత సమయం దేవుడితో గడపాలి. ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు మనలో ఒక ఇన్నర్ వాయిస్ చెప్తా ఉంటుంది, నువ్వు మారు మనసు తగిన ఫలం ఫలించట్లా. సో మరి అప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి, లేదు ఫోన్ చేయి, లేదు వెళ్ళిపో,
వెళ్ళిపోయి సమాధాన పడు వచ్చి బలలో పెట్టు. అయోగ్యంగా పెట్టామనుకో శాపమే. చాలా సింపుల్ చెప్పేశాడు ఆయన. ఏదైనా సరే మీరే చేసుకుని కాబట్టి మీరు అనుభవిస్తారు అబ్బాయి అని చెప్పాడు. సింపుల్ చెప్పాలని నేను మీకు ఒక మార్గం చూపించా, ఈ మార్గంలో వచ్చారనుకో నన్ను మీరు కలుసుకుంటారు. లేదు నేను అటు ఇటు తిరిగొస్తానని నీకు పెట్రోల్ అయిపోతే నీ డీజిల్ అయిపోతే ఎండ్ ఆఫ్ ది డే కల్లా రావాల్సింది ఇక్కడే. కానీ వచ్చేపాటికల్లా ఎంత దేక్కుపోయినాయి అనుకో, గీసుకుపోయినాయి అనుకో, ఇబ్బంది నీకు. దేవుడు ఏం చేస్తే పట్టు వస్త్రాలు ధరింపజేసి నువ్వు రక్షణ ఎప్పుడు తీసుకున్నావో నువ్వేం చేయాలి? నేరుగా వెళ్ళిపోతున్నాయి ఉంటుంది. కట్టి చూడకూడదు. నీ ఇట్ట వెళ్తా కంపు గుద్దుకుంటా అన్ని చేసుకుంటానంటే ఆ వస్త్రాలు ఏమైపోతాయి? వెళ్ళేసరికి నీకు ఆయన పిలుస్తాడు. పిలిచే టైం కల్లా ఉండాలి కదా. అలా కాకుండా మురికి వస్త్రాలతో మనకి అలా పిలుస్తున్నా కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. అనౌన్స్ చేశాడు జాషువా, అలా అన్నాడు ఆయన. అన్నా కూడా నేను ఈ బట్టలకి ఇట్లాంటి చూసుకుంటా ఉన్నాను అనుకోండి, నేను మిస్ అయిపోతుంది. అవునా కదా? అంటే మనం మారు మనసు పొందినప్పుడు మన జీవితంలో చాలా చేంజెస్ జరుగుతుంది. పాపం మన మీద ఏలుబడి చేయడానికి ఎక్కడ కూడా తావు ఉండదు. ఇంకొక మాట చూద్దామండి. మనము నిజమైన మారు మనసు పొందినప్పుడు పాపాన్ని ఒప్పుకుంటాము, కవర్ చేసుకో. చాలా మంది తప్పు చేసి తెగ కవర్ చేసుకుంటారు. ఎదుటికి అర్థమైపోతా ఉంటుంది కవర్ చేస్తున్నావు అయినా సరే కవర్ చేసుకుంటారు. ఎంత కవరింగ్ అంటే మరి నాకు అనిపిస్తూ ఉంటుంది నేను చెప్పి చేస్తున్నాను ఇంకా అసలు కవర్ చేసుకున్న ఆలోచన కూడా రాదనిపిస్తూ ఉంటుంది అప్పుడు. నిజంగా ఆ స్వభావాన్ని విడిచిపెట్టాలి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. అవునా కదా? దావీదు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. దావీదు, ఉరియాని చంపేసావు, భార్యను తెచ్చిపెట్టుకున్నావు అని ఒక మాట అనేసరికి చెల్లు మంది. అస్సలు నీ యజమానుడు కొన్నవాడిని అంతా మనకి ఇచ్చాడు కదా ఆ బాబు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆ అధ్యాయంలో? నీ యజమానుడు అంటే ఎవరు? ఆయన యజమానుడు ఎవరప్పుడు? సౌలే. సౌలు యొక్క సంస్థానాన్ని, సౌలు యొక్క స్వాస్థ్యాన్ని ఇచ్చేసి సింహాసనం మీద దావీదు గారు కూర్చోబెట్టాడు. ఇంకా కొంత నేను మాట్లాడకూడదు కానీ కొన్ని డీటెయిల్కి వెళ్తే ఆయనకు కలిగి ఉన్నది మొత్తాన్ని ఇంక్లూడింగ్ వైఫ్ తో సైన్ చేశాడు. కొన్ని వర్డ్స్ మనం యూజ్ చేయకూడదు, మొత్తం ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత కూడా కక్కుర్తి పడినట్టు చేసిన దాన్ని బట్టి అంటాడు ఆయన, ఇది సరిపోకపోతే నా దగ్గర ఏడిస్తే నేను ఇస్తాను కదా, మళ్ళీ దీనికి వెళ్ళి ఇక్కడ నువ్వు పాపం చేసి నా ఇద్దరు ఎలా ఉన్నావంటే దోషిగా ఉన్నావు. కానీ నీతో నేను మాట ఇచ్చేయండి నా హృదయానుసారుడు. నేను చంపను నేనేమన్నావు, బట్ పర్యవస్థానం మట్టికి నీ కుటుంబం అనిపిస్తుంది. అవునా కదా? అవునా కదా? అదే మాట చదువుకోండి. 2వ సమయం 12వ అధ్యాయం 13వ వాక్యం. చాలండి, దేవుడు చేసేసాడు పాప పరిహారం ఆయన చేసి. ఎందుకంటే దావీదు అంటే అంత ఇష్టం దేవునికి. ఎంత ఇష్టం అండి? ఎంత ఇష్టం. గొర్రెలు కాసుకునే స్థితిలో నుండి, ఎన్నిక లేని స్థితిలో నుండి, ఇబ్బంది పడే స్థితిలో నుండి ఆ దావీదుని దేవుడు చక్కగా అభిషేకించి ఏర్పరచుకొని తీసుకుని వచ్చి జై జీవితాన్ని ఇచ్చి ఊరేగించి సౌలుకి వేడు చెప్పండి నోట్లోంచి. దావీదుకి ఏమన్నారు? అది వచ్చేసింది. ఎవరికి మత్సరం? సౌలుకి. అయినా సరే సౌలు తరినప్పటికీ కూడా ఈయన మంచి మనసు చూడండి, ఈయన మంచి మనసు దేవుడు చూడండి. దేవుడు ఒక వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించాలన్నా, పాపయార్థం చేయాలన్నా దావీదులో ఆ యొక్క విషయం తప్పి ఎక్కడ కూడా అసలు నాతాను ప్రవక్త చెప్తున్నప్పుడు, ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేశాడే. అట్టి కార్యం చేసిన వాడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడు అన్నాడు. ఆయన ఏ కార్యం చెప్పాడు? ఒక స్టోరీ చెప్పాడు. ధనవంతుడు ఉన్నాడు, ఆ ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథికి భోజనం పెట్టడానికి లేని వాడి దగ్గర గొరిపిల్లి తీసుకొచ్చి కట్ చేసి భోజనం ప్రిపేర్ చేసి అనేసరికి ఈయన ఊగిపోయాడు. ఉగ్రత వచ్చేసి అసలు 1కి 5 ఇవ్వాలి, ఇంకోటంటే అట్టి వాడు మరణానికి పాత్రుడు, అట్టి వ్యక్తి ఆ మనుషుడు అన్నాడు. వెంటనే పడిపోయాడు. దైవజనులు కానీ జాషువా తప్పు చేస్తాను, జాషువా ఉండకూడదని చెప్పాను అనుకో, నేను యాక్సెప్ట్ చేశాను అనుకోండి, నేను రియలైజ్ అయ్యాను అనుకోండి, అది నాకు ఆశీర్వాదం. అవునా కదా? పాస్టర్ గారు ఆత్మవిశ్వాస మాట చెప్తున్నాం, మీ క్రియలు సరి చేసుకోవాలి, మీ ప్రవర్తన సరి చేసుకోవాలి, మీరు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు. నేను తీసుకోను, నాకేంటి అనుకున్నాను అనుకోండి, ఆ నష్టం వస్తే ఎవరు భరించాలి పొద్దున? అవునా కదా? అంటే నేను అంటాను, దేవుని వాక్యము
నిలబడే వ్యక్తి ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఇది నా గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మను నువ్వు తీసుకున్నావు అనుకోండి, నీ జీవితంలో కార్యాలు స్టార్ట్ అవుతాయి. నీ జీవితంలో ఫ్రూట్ అనేది వస్తుంది. నేను అలాగే ఉంటాను, అదే స్వభావంతో అంటే రేపు పొద్దున దాని చుట్టూ కంచి వేసేవారు ఎవరు ఉండరు, దాన్ని నీరు కట్టేవారు ఎవరు ఉండరు, దాని యోగక్షేమాలు పట్టించుకునే వ్యక్తి ఎవరు? నా ప్రభు నీ యందు దృష్టి నిలిపాడు కాబట్టి నిన్ను ఆ నాశమైన కోపంలో నువ్వు ఉండకూడదు కాబట్టి, నువ్వు చేస్తున్న తప్పు నీకు తెలియజేయాలి కాబట్టి నాతాను ప్రవక్తలు అక్కడికి దావీదు కొరకు పంపించినట్లు నీ కొరకు ఇక సంఘాన్ని ఏర్పరిచి సంఘంలో శ్రాపణ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరి చేసుకుంటే ఆశీర్వాదం. చూడండి, పాపాన్ని కవర్ చేసుకోవటం కాదండి, పాపాన్ని దేవుడిట ఒప్పుకోవాలి. ఏదైనా పొరపాటు ఎవరైనా చేస్తారు, చేసిన దాన్ని బట్టి నీ మనసు నీకు అన్నప్పుడు తప్పులేదండి, తప్పులేదు. మేము నాకున్న అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా నా ఫ్యామిలీ విషయాలు చెప్తున్నాను, చిన్న ఫ్యామిలీ కూడా అదే చెప్తాను. మా పిల్లలు ఇసుకించి స్కూల్కి మా వైఫ్తో నేను డైలీ ఏదో ఒక విషయం మా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళి సిస్టమ్ ఓపెన్ చేసేసరికి మనసు అంటే నువ్వు కొంచెం కోపం తగ్గించుకొని ఉండాల్సింది. వెంటనే వాట్సాప్ మెసేజ్ చేసి నేను సారీ పెట్టను, ఒక సారీ కనపడుతున్నాను. ఎందుకని? భయం. అక్కడ ఏంటంటే పిల్లల వల్ల మేము గబో ఘర్షణ పడుతూ ఉంటాం. పిల్లల కుటుంబాలు ఉంటాయి, ఎక్కడైనా సరే, ఏ కుటుంబంలో. సో ఆ మనసు అడ్డు కూడా ఉంది. నేను ఆ యజమాని ఏదో అన్నాను, సో ఆయన ఫీల్ అయిపోతే లేరు, సో నేను ఇళ్ళలో మెసేజ్ నేను పెడదాం అనుకుంటున్నా. ప్రభు అంటాడు ఈ రకంగా నువ్వు మాట్లాడకూడదు, ఇది కరెక్ట్గా స్వభావం సంబంధించిన విధానం కాదు, నా మనసు ఈ విధంగా ఉండదు అని ప్రభు చెప్తాను. సో ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సిచ్యువేషన్ జరిగే ఉంటాయి. మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఆత్మీయులతో కానీ, లేదా మీ కుటుంబస్తులతో కానీ ఈ యొక్క ఇయర్ క్లోజింగ్ లోనే ఏదైనా కొంచెం క్లాషెస్ వచ్చినట్లయితే తగ్గించుకోవడం తప్పలేదండి, తగ్గించుకోండి. దేవుని దృష్టికి మీరు ఎంత తగ్గించుకుంటే దేవుడు ఒకనొక దినాన అంత పైకి లేపుతాడు. ప్రభు చెప్తున్న మాట, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు అన్నాడు ఆయన. మీరు హెచ్చింపు ఎంతవరకు ఉంటుంది? అదే ఒక వ్యక్తి ఒక పిలిచి ఇక్కడ కూర్చో అంటే అది గంతగా ఉంటుంది, అవునంటారు కదా. సో మనం మన యొక్క నిజమైన మారు మనసు చెందిన వ్యక్తులు కాబట్టి ఏదైనా ఎక్కడైనా చిన్న పొరపాటు జరుగుంటే నీ వల్ల ఎవరు సఫర్ అవుతున్నట్లు తప్పే ఉంటుంది. బ్రదర్, నేను ఒక ఫలానా టైంలో కొంచెం మీ దగ్గర తప్పుగా మాట్లాడిన ఎక్స్ట్రీమ్ అది అయిపోయింది కదా అన్నట్టు అయిపోయినా సరే నా మనసు లోపల పొరుస్తూ ఉంది. దేవుడు చెప్తున్నాడు సమాధానం. దేవుడు ఆ మనసు ఎవరికి ఇస్తాను నేను ఎగ్జాంపుల్ చెప్తా. నేను అనుకుంటాను పరిశుద్ధ గ్రంథాలు చాలా మంది ఉన్నారు కదా, ఈ దావీదుకి ఎందుకు చెప్పాడు? దావీదు దావీదు అంటే ఎంతో ఇష్టం. అంటే దేవునికి నువ్వు ఇష్టడిగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు నీ విషయంలో జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక బ్రదర్ ద్వారా, ఒక అమ్మ ద్వారా, లేదా నువ్వు ఎవరు చెబితే వింటావో వాళ్ళని చెప్పేస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అంటే ఆ పాపం నీ మీద చేరుబడి చేయడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు కవర్ చేసుకోవద్దు అని చెప్తున్నాడు. అది చెప్తే ఇంతకాలం నేను చెప్పి నువ్వు చెప్పేసి బలి మారానంట. దేవుడు తెలుసు ఎవరు చెబితే వింటారు వాళ్ళతోనే దేవుడు చెప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట ఏంటంటే క్షమాపణ ఉండాలి మన యొక్క జీవితంలో. మారు మనసులో ఒక పాయింట్ ఏంటంటే పాపాన్ని కప్పుకోవడంగా దాన్ని ఒప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎవరి దగ్గర అన్యాయంగా మనం తీసుకుంటే జక్యంకి మళ్ళీ 4 times ఏం చేయాలి? అది నిజమైన మారు మనసు. అక్రమంగా, అన్యాయంగా, వడ్డీల మీద వడ్డీలు, శిస్తులు, చక్కెర వడ్డీలు వేసి జనం రక్తం అటువంటి చక్కగా యేసు గారు ఎవరో చూద్దామని చెట్టు ఎక్కారంట పాపం. అటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చేట చూసి అన్నాడంటే లోక సువార్త 19 దేవుడు 10 వాక్యాలు అంటామా వెంటనే ప్రభు వచ్చాడు, ప్రభు అతిథి ఇచ్చాడు. ఆయన మనసు అంటుంది లోపల అన్యాయం తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ఎక్కడ ఏం చెప్తున్నా మనసు అన్యాయం తీసుకున్న వాళ్ళకి ఇచ్చేసే అంటుంది. అంటే నిజమైన మారు మనసు లేకుంటే ఎవరికి నువ్వు అన్యాయం చేయవు. అన్యాయం చెయ్యాలన్న ఆలోచన 100% రానివ్వడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీకు స్వార్థపూర్వకమైన ఆలోచన, గోతులు తీసే ఆలోచన, మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎదుటివానికి కీడు గురించి ఆలోచిస్తుందంటే నిజమైన మారు మనసు అనేది నీకు నిజమైన మారు మనసు ఉన్నవాడు ఏంటంటే నేను ఆశ్రయించబడిపోయిన ఆశ్రయించబడి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
అదే చెప్పే మాట. మన పరిస్థితి ఎవరైనా సరే ఆ పక్కన బాగుంటే దేవుడు చూసుకుంటాడులే, ఊపిరి పడితే ఒకరిని దొరికింది పాలసీలు వెళ్ళాం అనుకో దాని అంటారు. చాలా మంది ఏమంటారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఈ రోజు రాకుండా చెప్పరా మా టీంలో నువ్వు ఎంత డల్గా ఎంత స్లోగా ఉంటే పని చేయరాజా, నువ్వు ఉన్న ఐటీ ఫీల్డ్ లో ఎదుటి తొక్కకుండా రాకపోతే నువ్వు సస్టైన్ అవ్వలేవు అన్నాడు. నాకు ఎక్కడికి కంపెనీకి పోయినా ఏదో పోరాటమే, బయటకు రావడం అంటే 30%. దేవుడు అలా తీరుస్తుంది. కొరకు చుట్టూ మనం ఏమంటాం, విషయం ఏంటంటే మన పాలసీ అది కాదు. ఎదుటి వాడికి ఎక్కడ దొరుకుతాడా వాడిని చూపించి మేనేజర్ దగ్గరికి వెళ్ళి పాయింట్స్ తెచ్చుకొని దాంట్లో ఆనందపడే జీవితం కాదు మనం. ఎటువంటి మిస్టేక్ చేసినప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. కానీ మనం కొంచెం కావాల్సిన అంటే మనం కొంచెం ఆ లెవెల్ చూపిస్తూ ఉంటాం. మీకు ఐటీ ఫీల్డ్ గురించి మీరు ఐడియా ఉంటుంది. లెవెల్ ఒక విధానంలో చాలా కొంచెం యాటిట్యూడ్తో ఉంటారు అన్నమాట జనాలు. సో అయినా సరే చాలా సార్లు అనిపించుకుని ఇంత స్లోగా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, కొంచెం కన్నింగ్ కూడా ఉండాలి అన్నది సాధ్యం. అది అవసరం లేదు కూడా. నీ దగ్గర నేను ఉంటా, కానీ పరమందు వాడి దగ్గర నేను ఎలా ఉంటాను, వేషధారిగా ఉంటాను. వేషధారితనం దేవుడు అస్సలు యాక్సెప్ట్ చేయడు, దాన్ని ఎంకరేజ్ కూడా చేయడు. క్లోజ్ తీసేస్తాడు ఏం చెప్పాలి. మారు మనసు పొందేంత వరకు కూడా చెత్త కొట్టారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయనతో కొట్టించుకునే కంటే ఒక 2 మాటలు మేనేజ్ అనిపించుకోవడం నాకు శ్రేష్టం. అదేంటండి, పెద్ద కొరడాలతో దెబ్బ పడే కంటే కూడా చిన్న బెత్తలు దెబ్బ సంతోషం అనుకుంటాను నేనైతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య తన యొక్క జీవితం ఎప్పుడైతే యేసు గారు వచ్చారో నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ నాకు కలిగింది కాబట్టి నాకు మనసు కనిపించిందంటే అన్యాయంగా నేను తీసుకున్నాను, అన్యాయంగా తీసుకున్న దానికి నాలెడ్జ్ ఇచ్చేస్తాను. ఇది నా దేవుడి వాక్యం. నువ్వు ఏదైనా గప్పుకున్నా ఎక్కడైనా ఏదైనా చేసుకున్నట్లయితే, ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే తప్పేం లేదు, సరి చేసుకోవాలి. అది మనకు ఆశీర్వాదం. ఇంకా మాట చెప్పాలంటే దేవుని యొక్క మాట ఎలా ఉందంటే విని గ్రహించి వాడు నడిచేవాడు ఎలా ఉంటాడంటే ఆయనలో ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఆ వ్యక్తిలో కూడా పరిపూర్ణంగా ఉంటుంది. దేవుణ్ణి అంటాను ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కరు కూడా చాటో అంటారు, అయ్యా నీ మీద నా పేట అన్ని చేసాం, ఇది చేసాం, అది చేసాం అంటారు. అయినా సరే నీకు అసలు మీరు ఎవరు తెలియదు అంటాడు. సో ఆయన ఎక్స్పెక్ట్ చేసేది మంచి మంచి మనసు అండి. నువ్వు అంత అన్నం పెట్టకపోయిన పర్లా మంచిగా మాట్లాడితే చాలు అంటారు కదా, మంచిగా మాట్లాడితే చాలు. మనకు కఠిన అన్నం పెట్టడం అసలు కొంతమంది మాట్లాడుతుంటే బా దేవా ఒక ఆలోచన దేవుడు ఎంతో ఎంతో చక్కగా ఎంత నీట్గా గైడ్ చేస్తారంటే అది మన చక్కనే కాదు, కానీ మన బిహేవియర్ కూడా ఉంటే దేవుడు ఇంకా ఆనందిస్తాడు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎన్ని చెప్పి నేను బయటికి వెళ్ళి నాకు బిహేవియర్ వేరుగా ఉన్నప్పుడు నేను చెప్పిన వాక్యం మొత్తం ఏమైపోద్ది, అర్థమే కదా, నో యూజ్ కాదు. దేవుడు అది సెర్చ్ చేసుకోమని మళ్ళీ. ఎందుకంటే నేను మీకు ఏం చేశానంటే మిమ్మల్ని నేను లోకంలో వెలుగుగా నేను ఆ వెలుగు మిమ్మల్ని ప్రకాశించాను. సో ఫైనల్గా మనము ఏమి చేయాలి, మనము ఫలము ఫలించాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం ఒక చిన్న మాట సెలవిస్తుంది. యోహాను రాసిన పత్రిక 15 చదవండి. మీరు బహుగా ఫలించడం వలన, అంటే మీరు అడగచ్చు ఇప్పుడు ఫలం అంటారు. ఈ ఫలించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే లేఖనం సెలవిస్తుంది మీరు బహుగా ఫలించడం వల్ల. నెక్స్ట్ వాక్యం చదవండి. చాలు, సింపుల్ చెప్పారు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతారు, మీరు నా శిష్యులుగా మార్చబడతారు. సింపుల్. అంటే మన యొక్క జీవితంలో ఫలింపు అనేది ఉండాలి. ఆ ఫ్రూట్ అనేది ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక చిన్న మాట చూద్దామండి. మత్తయి సువార్త 7:10 వాక్యం చదువుతాం. ఒకవేళ నేను ఫలించకపోతే ఏం జరుగుతుందని దేవుడు మాట్లాడి రాస్తున్నాడు. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు. మీకు అర్థమైందనుకుంటా, కన్క్లూజన్కి వచ్చేసాం. మంచి ఫలంగా మనం ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? నరికి వేసి అగ్నిలో. మన యొక్క జీవితంలో ఫలించడానికి మారు మనసు తగిన ఫలం ఇదే ఈ నెల మనకి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం. ఈ రన్నింగ్ లో ఉన్నాం కాబట్టి 10 సంవత్సరం నిలబోతున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఏదైతే మిస్టేక్స్ చేసామో నెక్స్ట్ ఇయర్ ఆ మిస్టేక్స్ జరగకుండా 100% ట్రై చేయాలి మన జీవితంలో. అదే మారు మనసు అంటే. ఈ సంవత్సరం ఏ విషయాలు మనుషులు మనల్ని సరి చేసుకోమన్నారో ఆ విషయాల్లో మనము
నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో చెప్పించుకునే స్థితిలో మనం ఉండకూడదు. నెక్స్ట్ ఇయర్ కూడా నేను చెప్పించుకున్నాను అనుకో, ఫిలిప్ గారు టైం రాకుండా అది అని అనుకోండి, నిజమైన మార్మన్స్ అనేది నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన తల్లిదండ్రులు మనం అంటారు, రే ఇక్కడైనా మారరా బాబు, ఇక్కడైనా మారరా అంటారు చాలా మంది. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వు చెప్పించుకుంటున్నావు మీ డాడీతో అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆ విషయంలో మార్పు లేని వ్యక్తిగా నువ్వు. సో ఇయర్ ఏ విషయాల్లో దేవుడు మనుషుల కంటే కూడా దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ రకంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి అనేక విషయాల్లో సహాయం చేస్తాడు. చివరిగా ఒక మాట ఏంటంటే, చిన్న మాట, యాకోబు రాసిన పత్రిక 2:17 దీన్ని ఒకసారి. క్రియలు లేని విశ్వాసం ముక్తులేమంటుంది. ముగిస్తున్నాను. 2:10. అలాగే విశ్వాసం ప్రయోజనం లేనిదైతే, క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగు. ఇప్పుడంటే మనము ఈ ఫలింపు అనేది కరెక్ట్గా లేకపోతే క్రైస్తవుడు అని చెప్పుకోవడం అది ఎటువంటిదంటే క్రియలు లేని విశ్వాసంతో. నేను అంటాను బయటికి వెళ్ళిపోయి మీరేంటంటే క్రిస్టియన్స్ అండి, చర్చికి వెళ్తామండి అని చెప్తున్నాను, కానీ నాలో ఆయన ఎక్స్పెక్ట్ చేసే ఫ్రూట్ లేకపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో ఫైనల్గా ఏంటంటే మనము ట్రాన్స్ఫార్మ్ చెంది, అంటే మనము రూపాంతరం చెంది లేదా మనం మారు మనసు పొంది మనం జీవించిన జీవితమే ఒక సాక్ష్యం. ఏం సాక్ష్యము? దేవుని ఎదుట మనం ఇచ్చే సాక్ష్యము, సమాజం మనం ఇచ్చే సాక్ష్యము. అదేవిధంగా దీపోత్సవం పెట్టిన దీపం, దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన జీవితం. దేవుడు దాని దగ్గర మాట ఆశీర్వదించుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుని సమయం ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన. రేపు హార్వెస్ట్ ఫెస్ట్ కూడా ఉంది. సో దాని విషయం కూడా ప్రార్థన చేసుకున్నాం. కొన్ని విషయం ప్రార్థన చేసుకున్న వ్యక్తిగత సంవత్సరాంతంలో ప్రభా, ఆఖరి నెలలో 2వ ఆదివారం ప్రభా నా తండ్రి సన్నిధిలో ప్రభా అయా ముందు దినమున ప్రభు మేము ప్రార్థిస్తున్నాం, 2వ విశ్రాంతి దినం ప్రార్థిస్తున్నాం. ఆయన సన్నిధిలో ఈ అమూల్యమైన సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అలా మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా, మారు మనసు తగిన ఫలము ఫలించండి. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉన్నది, మారు మనసు ఆయా ఫలము ఫలించని ప్రతి ఒక్క చెట్టు కూడా కొట్టివేయబడి అగ్నిలో పడవేయబడుతుందని లేఖనాలు సెలవిస్తుంది. ఆయా ఫలమును బట్టి చెట్టు ఎట్టిదని అయా తెలియజేయబడుతున్నట్లుగా నా తండ్రి మా జీవితాల్లో మంచిగా మేము ఫలించినట్లుగా అయా నా తండ్రి మా ప్రవర్తన, మా మాట, మా చూపు, మా నడవడిక, అయా నా తండ్రి మా యొక్క జీవితము, మా యొక్క క్యారెక్టర్ సమస్తము ప్రభా, మా యొక్క కాండక్ట్ అదేవిధంగా సమస్తము కూడా ప్రభా అయా నా తండ్రి మంచిగా ఉన్నట్లుగా, అయా ఫ్రూట్ఫుల్గా ఉన్నట్లుగా, అది అయా నా తండ్రి అయా అనేక మంది నిన్ను అడగిన ప్రజల ఒక సాక్ష్యముగా ఉన్నట్లుగా అయా మీ సహాయం మీరు మాకు అనుగ్రహించండి. ఆయన కొన్ని నిమిషం పరిశుద్ధిరా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయం ఆయన అయా నా తండ్రి నిజమైన మారు మనసు ప్రభా మేము కలిగి ఉండలాగున అయా నా తండ్రి అయా ఆనాడు బాప్తిస్మిచ్చి యోహాను పలికిన మాట పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారు మనసు పొందిన ప్రభా, అదేవిధంగా మన తండ్రి సస్యలుగా ఉన్న దినాల్లో ప్రభా మీ సువార్త పరిచయంలోనే అయా మీరు అన్న మాట పరలోక రాజ్యము సమీపిస్తుంది కాబట్టి మారు మనస్సు నొందిరన్నారు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మా యొక్క జీవితంలో నిజమైన మారు మనసు ఉంది అయా నా తండ్రి ప్రభా. మారు మనసు అంటే ప్రభా అయా కన్నీటితో ప్రభా ప్రార్థించడం కాదు, కానీ అయా మా మనస్సుని, మా తలంపుల్ని, మా ఆలోచనని ప్రభా, మా హృదయాన్ని సరి చేసుకొని పరిపూర్ణంగా నీ చేతికి అప్పచెప్పుకొని దాని ప్రకారం మేము జీవించి దాని ప్రకారం మేము ఫలం అనిపించినట్లుగా మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన విన్న లేఖనాలు ప్రభా మా జీవితాల్లో ప్రభా మంచి నేలబడే విత్తనం వల్ల ఫలించినట్లుగా అనుక్షణము కూడా మాలో ఒక ఇన్నర్ వాయిస్ ప్రభా మీరు వినిపించండి. మేము ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నా ప్రభా, మేమన్నా అయా దుడుకుగా ప్రభా నా తండ్రి దూకుడిగా కొన్ని విషయాలు మేము ప్రభా ఆలోచన చేస్తున్న మాటలు వస్తున్నప్పుడు కూడా అట్లని ప్రభా కంట్రోల్ చేయగల ఆలోచన అయా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నీదైన భయాన్ని
అయా నీ అందు ప్రభా భయభక్తులు నిలిపినట్లుగా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రేమ, సంతోషము, దయాలత్వము, దీర్ఘశాంతం, మంచితనము, ఆశా నిగ్రహం అన్ని ప్రభా కొన్ని మార్చులు మేము ధ్యానించున్నాం ప్రభా. ఆత్మ ఫలాల గురించి అటువంటి ఫలాలు మేము ఫలించినట్లుగా అయా అనేక మంది ఎరగని ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు కానీ అయా తోటి క్రైస్తవ ప్రభా సహోదరి సహోదరులను చూసినప్పుడు ప్రభా అట్టి ఫలాలు వాళ్ళు గమనించినట్లుగా ఇది ఫలించడి అయా నా తండ్రి ప్రభా యేసుప్రభు ఫలించడి కొమ్మ అన్నావు ప్రభా. అట్టి తన యొక్క జీవితంలో కార్యం మీరు జరిగించారు ప్రభా. మా బ్రతుకుల్లో కూడా అయా మేము ఫలించినట్లుగా మీ సహాయం దయచేయండి. ఫలింపకుండా ఏదైతే అడ్డు ఉన్నాయో ఆ అడ్డంకులు తొలగించండి ప్రభా. నిజమైన మారు మనసు మీరు అనుగ్రహించండి, నిజమైన పాప క్షమాపణ అనుగ్రహించండి ప్రభా. అయా నా తండ్రి మీ అమూల్యమైన సహాయం దయచేయండి. పాపాన్ని అయా నా తండ్రి ఒప్పుకునే వారిగా ఉండాలి కానీ అయా పాపాన్ని దాచిపెట్టే వారిగా కానీ కప్పుకునే వారిగా కాకుండా అయా నా తండ్రి మా ప్రవక్త మీద సరి చేసుకుని ఎదుర్కొన్న సహాయం దయచేయండి ప్రభా. అయా పాపము మా మీద ఏలుబడి చేయకున్నట్లు అయా నాడు ప్రభా పేతురుని ఏ విధంగా అయితే ప్రభా ఆఖరి నిమిషంలో ప్రభా అయా ఒక ప్రవచనాత్మ మీరు మాట మీరు చెప్పినారు ప్రభా. అయా నా తండ్రి అయా ముమ్మారు నన్ను తెలియదు అనేంత వరకు కూడా ప్రభా అయా కోడుకు ఇదన్నావు ప్రభా నా తండ్రి. అయా నా తండ్రి నిజంగానే ఆ కార్యం అక్కడ జరిగినప్పుడు పేతురు తన సరి చేసుకొని అయా పశ్చాత్తాపడి ప్రభా అంటూ ప్రభా నీ పాదం పట్టుకొని ప్రభా అయా నా తండ్రి ఏ రకంగా మీరు వాగ్దానం చేశారు పేతురు విషయంలో అయా నా అతని మీద మీకు ప్రభా మీ యొక్క సంఘాన్ని మీరు స్థిరపరుచున్నారు ప్రభా. అదే విధంగా ప్రభా సౌలుని ప్రభా పౌలుగా మార్చిన గొప్ప దేవుడు ప్రభా నా గొప్ప తండ్రి. అయా ఎటువంటి వ్యక్తినైనా సరే ప్రభా అయా మీరు మార్చగల దేవుడు, వారి మనస్సును మార్చగల దేవుడు నీవే ప్రభా. అయా నా తండ్రి త్రాగుబోతులు మార్చవు ప్రభా, వ్యభిచారంలో మార్చవు ప్రభా, నరహంతకులు మార్చవు ప్రభా. అయా నా తండ్రి అయా నిన్ను దూషించిన వారిని సైతం కూడా క్షమించి ప్రభా అయా నీ వైపు ఆకర్షించుకున్న గొప్ప దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు. రాత్రికాల సమయం మందు ప్రభా మీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేసుకున్నాం ప్రభా. నిజంగా నేను కళ్ళు మూసుకొని ప్రభా నా యొక్క ప్రభా అయా స్వపరిశీలన చేసుకుంటే నిజంగా మారు మనసు తగిన ఫలాన్ని నేను ఫలిస్తున్నానా అంటే ప్రభా అయా నా తండ్రి అయా నా జీవితంలో అనేకమైన విషయాలు కనపడుతున్నాయి. అట్లన్నింటిలో ప్రభా నాడు జక్కయ్య అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నాడో అన్యాయంగా తీసుకున్న వారి దగ్గరికి వెళ్ళి ప్రభు అయా నాతో 4 రెట్లు ఇచ్చిన అన్యాయంగా ఎవరి దగ్గర ప్రభా అయా మాట్లాడినట్లయితే వారి విషయంలో ప్రభా ఇదిగో ఇది అయిన తర్వాత మేము మాట్లాడతాం ప్రభా. అన్యాయంగా ఎవరినైనా ప్రభా తోలనట్లయితే ప్రభా ఆ విషయంలో నేను సరి చేసుకున్న ప్రభా అయ్యా ఏది చేసినా ప్రేమపూర్వకంగానే చేసినట్లుగా ఏది చేసినా ప్రభా నా తండ్రి నీకు మహిమ తెచ్చి పెట్టలుగా మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాయి. ఇందు మూలంగా మీరు నాకు శిష్యులుగా మార్చబడతారు లేఖనాలు సెలవిస్తున్న విధంగా నా తండ్రి మేము ఫలించినట్లుగా మా క్రియలు మీరు సరి చేస్తున్న మీకు వందనాలు ప్రభా. అయా దావీదు విషయంలో మీరే ప్రభా అయా నా తండ్రి ప్రవక్త నేను పంపించినప్పుడు ప్రభా వెంటనే ప్రభా నా తండ్రి అయా నా తండ్రి చేసిన తప్పును ఒప్పుకున్నాడు ప్రభా, దాచుకోలేదు నాయన. నా ప్రియ తండ్రి ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే నీ సన్నిధిలో ప్రభా అయా బాప్తిజం తీసుకున్నాం నిజంగానే మారు మనసు తగిన ఫలం నాలేదయా అయా మాట్లాడితే ఈ విధంగా ఉంది, చూసిన చూపుల విధంగా నడుస్తున్న నడవడిక నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నా హృదయ తలంపులు ఎలాగ నా ఉద్దేశం ఎలాగ ఉన్నాయి ప్రభా. నిజమే నీకు వ్యతిరేకంగానే ఉన్నాను. తప్పుపోయిన కుమారుడు తన యొక్క జీవితంలో సమస్తం కోల్పోయిన తర్వాత తను రియలైజ్ అయ్యి అయ్యో నా తండ్రి ఇంటికి వెళ్తే నాకు కనీసం భోజనం దొరుకుతున్నప్పుడు తప్పుపోయిన కుమారుడు తిరిగి వచ్చినాడు ప్రభా నీ సన్నిధి ప్రభా. నా ప్రియ తండ్రి రాత్రికాల సమయం మందు ప్రభా అయా నా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసుకుని చాలా మంది జీవితాలు ఆ విధంగా ఉన్నాయి ప్రభా. వారు సరి చేసుకుని మరలా నీ పాదం మీదకి వస్తుండగా ప్రభా కృపతో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి ఇవ్వాల్సిన అధికారం, వారికి ఇవ్వాల్సిన ప్రభా అయా నా తండ్రి ఆశీర్వాదం, వారికి ఇవ్వాల్సిన దీవెన వారిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. సమస్తము చూస్తున్న దేవుడు, సహాయం చేయగల దేవుడు నీవే కాబట్టి ప్రభా అయా మీరే కృప చూపించిన వారి జీవితంలో వారు ఫలించినట్లుగా మీరే కార్యములు జరిగిస్తున్నామని మా ప్రభువుని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం ప్రభు, యేసు రక్తం యేసు నామమునకు సంపూర్ణ చేయు కలుగును గాక. ఆమేన్. ఒకరికొకరు ప్రేమపూర్వకంగా